చేసింది. ఇలా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక పిల్లల చదువులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల మిత్రులారా, ఇలా అన్ని విషయాలు కూడా ఒకటి ఒకటి రాష్ట్ర ప్రజలకు ఇలా అర్థమవుతా ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఏం జరిగింది? 3 మంత్రులు ఉంటే ఏమైనా జరిగిందా? ఖమ్మం జిల్లాకు ఏదన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందా? ఉన్నది. ఇవాళ ఏమి జరిగింది? 3 మంత్రులున్నా ఖమ్మం జిల్లాకు జరిగింది గుండు సున్నా. కనీసం కేసీఆర్ గారు ప్రారంభించిన సీతారామ పనులు జరుగుతలేవు. ఇవాళ మన అశ్వరావుపేటలో 100 పడకల ఆసుపత్రి ఆనాడు కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే గారు అడిగితే, ఆ రోజు మత్స్య గారు అడిగితే శాంక్షన్ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డిని రైతులు ఎందుకు ఆశీర్వదించాలని చెప్పి హరీష్ రావు ప్రశ్నించారు. క్వింటాకు 5 కిలోలు తరుగు తీసి రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఎన్నో హామీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేశామని చెప్పారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఆ హామీలను తొంగలో తొక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉండి కూడా చేసింది ఏమీ లేదు. సో వాళ్లకు పదవులు దక్కాయి తప్ప ఖమ్మం జిల్లాకు ఎటువంటి ప్రయోజనాలు వనగోరలేదని చెప్పారు. ఆ సందర్భంగా సభలో ఉన్న సభికులు కూడా హరీష్ రావు మాటలకు హర్షధ్వానాలు తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిన ఘనత మాదైతే, చెప్పి కూడా హామీలను నెరవేర్చని చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. రుణమాఫీ చేస్తానన్నారు, అన్ని దేవుళ్లపై ఒట్లేశారు, కానీ ఎక్కడా కూడా పూర్తిగా రుణమాఫీ జరగలేదు. ఇక రైతు బంధుకు సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదు. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. సో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని తప్పుడు హామీలే ఇచ్చింది. ఆ హామీలను నెరవేర్చలేకపోతుంది, రైతులను గోస పెడుతూ ఉంది. రైతులనే కాదు, అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇబ్బందులే పడుతూ ఉన్నారు. ఇక పేదింటి ఆడబిడ్డలకు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ హామీలను కూడా నెరవేర్చలేకపోతున్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చని పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుందంటూ హరీష్ రావు మాట్లాడుతున్నారు. తక్కువ. ఆయన దగ్గర 3 శాఖలు ఉన్నాయి: విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ. 3 కూడా అట్టర్ ఫెయిలే. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉండి చేసింది గుండు సున్నా. రేవంత్ రెడ్డి 3 శాఖలు పెట్టుకొని చేసింది కూడా గుండు సున్నా. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. మున్సిపల్ మంత్రిగా పారిశుద్ధ్య నిర్వహణలో దోమల బెడద నుంచి ప్రజల్ని కాపాడడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతలు కాపాడడంలో, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా నిరోధించడంలో రేవంత్ రెడ్డి హోంమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. కానీ ఒక్క దాంట్లో పాస్ అయింది. దేంట్లో చెప్తారా? బూతులా? వేలే 3 శాఖలు ఫెయిల్ అయ్యిండు, ఇంకొక శాఖ పెట్టుకుంటే బెస్ట్ ఏమో అని. అదేం శాఖ? ఏమంటారే? ఢిల్లీకి సంచులు మోసే శాఖ. అందులో మాత్రం పాస్ అయింది. కుర్చీ మాత్రం బాగా కాపాడుకుంటుండు. ఢిల్లీకి సంచులు మోసుడు, కుర్చీ కాపాడుకుంటు, గన్లు మాత్రం సక్సెస్ అయింది. విద్యాశాఖలో ఫెయిల్, హోంశాఖలో ఫెయిల్, మున్సిపల్ శాఖలో అట్టర్ ఫెయిల్ అయిపోయింది. అంతకు మించి ఏమైనా జరిగిందా? అబద్ధాలు మాట్లాడడంలో, ప్రజల్ని మోసం చేయడంలో ఇవాళ ఆయనను మించినోడు లేడు. ఒకసారి రైతు బంధు గురించి కూడా చూద్దాం వీడియో. మొన్నెప్పుడో మా సిద్దిపేటకు వచ్చిండు, మొన్న యాసంగిలా వచ్చి ఏమన్నాడు, 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో వేస్తా అన్నాడు. ఎన్నడొచ్చిండు? మార్చి 22వ తారీఖు నాడు సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు భరోసా అందరూ రైతులకు అన్ని ఎకరాలకి ఇస్తా అన్నాడు. మరి పడ్డదెంత? 2 ఎకరాలు. కొంతమందికి ఎకరమే పడ్డట్టుంది అశ్వరావుపేట్ల. పబ్లిక్ మీటింగ్లో ఏ రకంగా పచ్చి అబద్ధాలు ఆడిండో ఒక్కసారి చూడండి.